పోవడంతో ప్రాణం మీదకి రాజమహేంద్రలో అమార్య కలకలం, ఇద్దరు మృతి, ఆసుపత్రిలో 13 మంది, నలుగురు పరిస్థితి విషయం కల్తీపాలే కారణమని అనుమానాలు. రాజమహేంద్రవరం అనూరియ అంటే మూత్రం ఆగిపోవడంతో కేసులు కలకలం రేపాయి. ఆదివారం 5గురు పరిస్థితి సీరియస్గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీ పాలు తాగడం వల్ల ఇప్పటికే ఇద్దరు మృతి చెందారనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాల వ్యాపారిని కోరుకొండ పోలీసులు విచారిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్ లాలాచెరువు, చౌడేశ్వర నగర్లో ఈ నెల 16 నుంచి మూత్రం ఆగిపోవడం, కిడ్నీ సమస్య వంటి కేసులు నమోదవుతున్నాయి. బాధితులు ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆదివారం 5గురు పరిస్థితి సీరియస్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కల్తీ పాలు తాగడం వల్ల ఈ పరిస్థితి వచ్చినట్టు బాధితులు చెప్తున్నారు. 4 రోజుల కింద కనక మహాలక్ష్మి 85 ఏళ్లు మృతి చెందిన అది నమోదు కాలేదు. ఆదివారం తాడి కృష్ణవేణి 65 ఏళ్లు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో 6 ఐసీయూలో ఉండగా 4 పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆసుపత్రిలో 13 మంది చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై కలెక్టర్ కీర్తి చేకూరు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈఎంహెచ్ఓ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి చౌడేశ్వర నగర్ ప్రాంతంలో సర్వే చేశారు. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారి చాలా కాలంగా వీళ్ళందరికీ పాలు అమ్ముతున్నాడు. ఈ నెల 16 విక్రయించిన పాలు చేదుగా ఉంటాం, ఆ పాలు తీసుకున్న వాళ్ళకి అస్వస్థగా ఉండడంతో వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో గణేష్ను కోరుకొండ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పలువురు రైతులను పోలీస్ స్టేషన్కి పిలిచారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపుతున్నట్టు చెప్పారు. మున్సిపాలిటీ అధికారులు మంచినీటి పరీక్షలు నిర్వహించారు. కానీ పాలలో కూడా యూరియా, ఇతర పిండి పదార్థాలు కలుపుతున్నారని ప్రచారం ఛానల్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నెల 16 అమ్మిన పాలు ఇవాళ ఉండవు. ఇప్పుడున్న పాలను చెక్ చేస్తే ఏమి, లేకపోతే ఏముండదు. అసలు ఏంటనేది తేలాల్సిన అవసరం ఉంది. రచయిత